హిందువు ముస్లిమ్స్ ఇద్దరూ కలిసి, రెండు కుటుంబాలు కలిసి చాలా అద్భుతంగా, సన్నిహితంగా, స్నేహపూర్వకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, ఈ మధ్య మనం తరచూ విపరీతంగా వింటున్నాము లవ్ జిహాదులు. వీటి గురించి నేను మళ్ళీ ప్రస్తావిస్తాను. లవ్ జిహాదుల పేరుతోటి ఆ లవ్ జిహాదుల్ని యూత్ లో బలపరచడం కోసము ఈ రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉన్నాయి. ఇది ఏంటయ్యా అనంటే సర్వమత సౌభాతృత్వానికి ప్రతీక అన్నట్టుగా తీసినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ వెనక ఈ యొక్క ముస్లిం యువకులు దాన్ని లవ్ జిహాద్ కింద వాడేసుకుని చాలా మంది అమ్మాయిలు నాశనమైనటువంటి సంఘటన కూడా దీంట్లో ఉంది. దయచేసి యువతకి నేను చెప్తున్నాను, మీరు ఎటు పోతున్నారో పోయే ముందు ఎవరో వినట్లా, పోయిన తర్వాత వినట్లా, ఆ తర్వాత మీరు అరిచే అరుపులు ఈ ప్రపంచానికే వినపడట్లేదు. ఆ తర్వాత ఏం జరగాలి, ఎలా బయటపడాలి, బయటికి రాలేక రొంపిలో ఉండలేక ఎన్ని కౌన్సిలింగ్స్ మా దగ్గరికి వస్తున్నాయో, ఎన్ని తిప్పలు మేము పడుతున్నామో లీగల్ గా కానివ్వండి, వేరే విధంగా కానివ్వండి, మాకు మాత్రమే తెలుసు. కాకపోతే అందరి ఆడపిల్లల జీవితాలని మేము బయట పెట్టలేం. వాళ్ళ కథలు వింటే, వాళ్ళ స్టోరీలు వింటే అతి భయంకరంగా, నిజంగా మాకే కళ్ళల్లో నుంచి కళ్ళ నీళ్లు వచ్చి ఒళ్ళంతా ఇట్లా ఇట్లా జలధరిస్తుంది అన్నమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆడపిల్లలు నెట్టబడుతున్నారు. దానికి కూడా చాప కింద నీరులాగా లవ్ జిహాదు ఒక అడ్వర్టైజ్మెంట్స్ రూపంలోనూ, అలాగే వాళ్ళ యొక్క సోషల్ మీడియా రూపంలోనూ, ఈ మధ్యనే మనం ఒకటి విన్నాం, మేరా అబ్దుల్ వైసా నహీ హై అని చెప్పేసని. ఆల్ అబ్దుల్ వైసా నహీ హై, లేకిన్ కభీ కభీ ఏసా రెహ్